అంత చిన్న పిల్లలు ఆ 3 ఇయర్స్ కిడ్ మీద అట్లా చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే మెయిన్లీ మొబైల్స్ వల్ల. పేరెంట్స్ ఏంటి వాళ్ళ గోల తప్పించుకోవడం కోసం అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారా, లేదంటే ఇంకేదైనా అసభ్యకరమైనది ఏమన్నా చూస్తున్నారా, ఎవరు పట్టించుకోవట్లేదు. సో దానివల్ల వాళ్ళకి ఏం తెలియకపోయినా అలా చేసి చూస్తే బాగుంటుంది. వాళ్ళకి తప్ప రైటా కూడా తెలియట్లేదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా పేరెంట్స్ మిస్టేక్ అని చెప్తాను. పిల్లలు ఏం చేస్తున్నారని ఒక కంట కనబెడతానే ఉండాలి. ఎంత జాబ్ హోల్డర్స్ అయినా సరే పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారని చూసి కొంచెం వాళ్ళకి చెప్పాలి. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు ఇంట్లో మనకు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో ఇలా ఉండాలి అంటారు. వాళ్ళ సొంత అక్క చెల్లెలతో అయితే వాళ్ళు చేయరు. సో బయట పిల్లలతో కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తూ పిల్లల్ని కూడా వార్న్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చిన్న పిల్ల కదా, 3 ఇయర్స్ చదివే ఒక చిన్న పాపకి ఇలా జరిగిందంటే అసలు వాళ్ళకి ఎలా ఇలాంటి థాట్ వచ్చిందనే పాయింట్ కూడా ఉంది. అసలు ఏం మారితే మనం ఇలా అంటే దీన్ని ఆపొచ్చు అనే పాయింట్. యాక్చువల్గా ఇప్పుడు మూవీస్లో కానీ న్యూస్ ఛానల్స్ సారీ టు సే మిమ్మల్ని అని కాదు, నార్మల్గా న్యూస్ ఛానల్స్లో కానీ ఏదైనా సరే తొందరగా వల్గారిటీ స్ప్రెడ్ అవుతున్నంతగా మంచి అనేది స్ప్రెడ్ అవ్వట్లేదండి. యాక్చువల్గా సొసైటీలో మనం చూస్తున్నా కూడా మంచి అనేది కనిపించలేదు. ఏదైతే తప్పుగా ఉంటుందో దాన్నే ఎక్కువ చూడడానికి కోసం ఇష్టపడుతున్నారు. డబల్ మీనింగ్ డైలాగ్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం ఎంకరేజ్ చేయలేదనుకోండి, ఫస్ట్లోనే మనం స్టాప్ చేసామనుకోండి, ఇట్లాంటి క్రైమ్స్ అనేవి జరగవు. ఇప్పుడు వాళ్ళు రేప్ చేసిన వాళ్ళు కూడా 7 ఇయర్స్ అంటున్నారు కదా. సో వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళు అదేందో చూద్దామని చేసుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వమని చెప్పడానికి లేదు. కాకపోతే వాళ్ళకి తెలిసేలాగా పేరెంట్స్ కూడా వాళ్ళని చెప్పాలి ఏది తప్పు ఏది కరెక్ట్, ఎంత మట్టుకు మొబైల్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ మొబైల్స్ చూడడం కంట్రోల్ చేస్తే అన్నీ ఫస్ట్ కంట్రోల్ అయిపోతాయండి. అది చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కూడా అంతే. అంటే స్కూల్స్లో రూల్స్ చేంజ్ చేస్తే బెటర్ అంటారా, పేరెంట్స్ నుండే ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటారా మీరు? అయితే బోత్ అండి, పేరెంట్సే చెప్పాలి, ఎట్ ద సేమ్ టైం స్కూల్స్లో కూడా దానిపైన. ఎందుకనంటే ఇప్పుడు మనకి బుక్స్లో అన్నిటి గురించి చెప్తున్నారు. సైన్స్ తప్పేం కాదు, చెప్పటంలో తప్పు కాదు. పిల్లలకి సర్టన్ ఏజ్ వచ్చింది అని అంటే ఇప్పుడు నార్మల్గా 5th నుంచి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది CBSE దాంట్లో ఉందండి. సో చెప్పడంలో తప్పులేదు. అది సైన్స్ ప్రకారంగా చూసి పిల్లలకి చెప్పే విధానం ఎంత మట్టుకు చెప్పొచ్చు, తప్పేం లేదు. స్కూల్స్లో పేరెంట్స్ ఇద్దరు చెప్పాల్సిందే.